నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది కీళ్ళకి సంబంధించిన నొప్పులు. వీళ్ళ ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్‌ని విపరీతంగా వాపు రావడం, ఏ పని చేయలేకపోవడం, చాలా బలహీనంగా ఉండటం, కనీసం 4, 5 మెట్లు దిగాలన్నా కూడా వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఏదైనా ఆసనాలు గాని, వర్కౌట్ గాని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చేయాల్సిన ఒక ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ ముద్ర ఏంటంటే కీళ్ళలో వచ్చే వాపు, కఠినత్వం నుంచి ఉపశమనం అనేది వస్తుంది. తర్వాత నాడీ వ్యవస్థ అనేది చక్కగా ఉత్తేజితం అవుతుంది. ఈ కీళ్ళకి సంబంధించిన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది కంట్రోల్‌లో ఉండేలాగా ఈ ముద్ర అనేది చూసుకుంటుంది. అలాగే పర్టిక్యులర్‌గా ఈ కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాతావరణంలో చేంజెస్ ఏవైనా వచ్చినా, అలాగే తేమ ఎక్కువున్నా, చల్లగా ఉన్నా కూడా ఒకటేసారి వీళ్ళకి చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. విపరీతంగా కీళ్ళు వాపు రావడం, కదల్చలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. సో, ఈ ముద్ర వేయటం వల్ల వాళ్ళకి కదలికలు అనేవి ఈజీగా ఉంటాయి. అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఈ ముద్ర చాలా సహకరిస్తుంది. సో, ఈ ముద్ర అనేది మనం చేసే ముద్ర ఏంటంటే సంధి ముద్ర. ఈ ముద్ర అనేది 5-15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూర్చొని చేసుకునే ముద్ర కాబట్టి ప్రతి ఒక్కరూ పర్టికులర్‌గా ఈ కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేస్తే చాలా చక్కని ఉపశమనం అనేది ఉంటుంది. ఏవైతే చేంజెస్ వాళ్ళకి వస్తాయో ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాపు రావడం, కఠినంగా ఉండడం, జాయింట్స్ అనేవి చాలా కఠినంగా ఉండడం, కదల్చలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో, ఇలాంటివన్నీ లేకుండా కాస్త ఉపశమనంగా ఉంటుంది. వారి పని వారు ఈజీగా చేసుకోగలిగే కెపాసిటీ అనేది వస్తుంది. ప్రాణశక్తి అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. సో, మనం ఈరోజు ఆ సంధి ముద్ర ఏంటనేది చూద్దాం. ఇంకొకటి, ఈ సంధి ముద్ర అనేది ఒక్క కుడి చేతితో కుడి బొటన వేలు, అలాగే కుడి ఉంగరపు వేలు, ఇది కుడి చేతితో ఈ రకంగా మనం చేస్తాం ఈ ముద్ర. ఎడమ చేతితో ఎడమ బొటన వేలు, ఎడమ మధ్య వేలు ఈ రకంగా. సో, ఈ ముద్రలో ఉన్న డిఫరెన్స్ ఇది. ప్రతి ఏ ముద్ర అయినా సరే మనం ఒకటేలాగా పెడతాం. ఇలా 2 చేతులతో ఒకటేలాగా పెడతాం. కానీ పర్టికులర్‌గా ఈ ముద్రలో మాత్రం ఇలాంటి చేంజెస్ అనేది ఉంటుంది. సో, కాబట్టి కాన్సంట్రేట్ చేసి ఈ ముద్ర అనేది చేయాలి. ఫస్ట్ కుడి బొటన వేలు, ఉంగరం వేలు ఇది కుడి చేతితో వేయాలి. అలాగే ఎడమ బొటన వేలు, మధ్య వేలు ఇలా. సో, ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా పెట్టండి. ఇలా ఈ ముద్రలోకి వచ్చేవాలి. తల మెడ చక్కగా ఈజీగా పెట్టుకోవాలి. శ్వాస తీసుకోవటం, వదలటం చక్కగా చేస్తూ ఉండాలి. ఒక 5-15 నిమిషాల వరకు చేయొచ్చు. తర్వాత రిలీజ్. దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉన్న తత్వాలు అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం ఏవైతే ఉన్నాయో ఒక తత్వం ఇంబ్యాలెన్స్ అవటం వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి. సో, ఈ ముద్ర చేసినప్పుడు పర్టికులర్‌గా ఈ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. కుడి చేతితో ఒక ముద్ర వేసాం, ఎడమ చేతితో ఒక ముద్ర వేసాం. సో, ఈ రూల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 5-15 నిమిషాల వరకు ఈ ముద్ర వేయొచ్చు. ఖచ్చితంగా ఈ ముద్ర చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం అనేది ప్లెజెంట్‌గా, కామ్‌గా ఉండేలాగా చూసుకోండి. ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చాలా దిగులుగా, నిరుత్సాహంగా ఉంటారు. ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పర్టికులర్‌గా ఈ ముద్ర చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అలాగే ప్రశాంతంగా చేయండి. దానివల్ల ఏంటంటే ఈ ముద్ర చక్కగా యాక్టివ్ అవుతుంది. శరీరంలో కీళ్ళ దగ్గర ఉండే మంట, వాపు అనేవి చక్కగా కంట్రోల్ అవుతుంది. ఉపశమనం అనేది చక్కగా లభిస్తుంది. ఇది ప్రతిరోజు రోజుకి 2 సార్లు చేయాలి. 5-15 నిమిషాల వరకు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. నిదానంగా ప్రాక్టీస్ పెంచుకుంటూ 15 నిమిషాల వరకు చేయండి. ప్రతిరోజు చేయాలి. కనీసం ఒక 3 నెలల వరకు కన్సిస్టెంట్‌గా చేస్తే మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఆ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలరు. అప్పుడు నిదానంగా దానికి సంబంధించిన పర్టికులర్‌గా ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన స్ట్రెచెస్ అనేవి, యోగాసనాలు అనేవి చక్కగా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే
ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఈ ప్రాబ్లం యొక్క ఇంపాక్ట్ అనేది మన శరీరం మీద పడకుండా మన పనులన్నీ మనం ఈజీగా చేసుకోగలుగుతాం. ఫస్ట్ న్యాచురల్గా ఇలాంటి ఉపయోగాలున్న ముద్రలు, ఆసనాలు అనేవి చాలా ఉన్నాయి. సో అందులో ముఖ్యమైన ముద్ర ఇది సంధి ముద్ర. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సంధి ముద్రతో ఫస్ట్ స్టార్ట్ చేయండి. నిదానంగా మీకు ఉపశమనం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే నిదానంగా యోగాసనాలు చేసుకోవచ్చు. మీరు చేసే పనులన్నీ కూడా మీరు యాక్టివ్గా చేసుకోగలుగుతారు. సో మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.